పోలాల అమావాస్య అంటే ఏంటి? పోలాల అమావాస్య ఎప్పుడు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలాల అమావాస్య కేవలం వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ పిల్లలకు అపమృత్యుం భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందేలా చేసే పర్వదినం పోలాల అమావాస్య. పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవత. దాదాపు ప్రతి ఊరి పొలిమేర్లలో అమ్మవారు కొలువుదీరి పూజలందుకుంటూ ఉంటుంది. పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ వ్రతం చేసే పర్వదినమే పోలాల అమావాస్య. శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య. దీనికే పోలా అమావాస్య, పోలాల అమావాస్య, పోలమాంబ వ్రతం వంటి పేర్లు కూడా ఉన్నాయి. పోలాల అమావాస్య ఆచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు కలిగారు. యుక్త వయసులో రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. గ్రామంలో విడివిడిగా నివసించసాగారు. తమ సంతానం బాగా ఉండాలంటే పోలమాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ 7 మంది శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ మాసం వచ్చింది. అనేక వ్రతాలు ఆచరించారు. చివరి రోజు అయిన అమావాస్య నాడు పోలమాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వ్రతం రోజు ఉదయాన్నే 7వ కోడలి కుమారుడు మరణించాడు. అందువల్ల వ్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరం కూడా 7వ కోడలి మరో బిడ్డ మరణించింది. దీనితో వ్రతం చేయలేకపోయారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, ఆ రోజు ఉదయం 7వ కోడలి బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం, ఈ విధంగా 7 సంవత్సరాలు జరిగింది. మిగతా 6 మంది కోడళ్ళు 7వ కోడలి వల్ల వ్రతం చెడిపోతుంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడా లేని దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే 8వ సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే 7వ కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతుందని, కోప్పడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలో ఉంచి తోడికోడళ్లతో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంలో వ్రతం చేస్తున్నారు. తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకు అలాగే గడిచింది. చీకటిపడి గ్రామం సద్దుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకొని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకొని గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి తన పరిస్థితిని తలుచుకొని దుఃఖించసాగింది. ఇట్టి స్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంచారం ముగించుకొని అక్కడికి చేరుకొని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ తన వద్ద కూర్చునడానికి కారణం అడిగింది. దీంతో ఆమె గత 8 సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది. వీటన్నిటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షంతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవమని చెప్పింది. 7వ కోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మరునాడు ఉదయం గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది. అందరూ సంతోషించారు. అంతేకాకుండా అప్పటి నుంచి అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు కథనం. వ్రతం చేసే విధానం: వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకొని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకొని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకొని వ్రతం చేయవలెను. పసుపుతో పోలేరమ్మను చేసుకొని పూజ చేయదలిచిన చోట ఏర్పాటు చేసుకున్న పీఠంపై బియ్యం పోసి దానిపైన ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించిన తరువాత అమ్మవారి షోడశోపచారాలతో అష్టోత్తరాలతో పూజించాలి. సాధారణంగా గౌరీదేవిని పూజిస్తారు. పూజ ముగించిన తర్వాత పసుపు రాసిన దారానికి పసుపు కొమ్మును కట్టి తోరము తయారు చేసుకొని పూలతో పూజించాలి. తోరమును ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి. మిగతా తోరములు పిల్లల మెడలో వేయాలి. తర్వాత పెరుగన్నం నైవేద్యంగా సమర్పించడంతో పాటు ఆ రోజు దానిని ఆహారంగా స్వీకరించాలి. తిరిగి సాయంత్రం మరునాడు పూజ చేసి వ్రతాన్ని ముగించుకోవాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడం వల్ల
సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానానికి అపమృత్యుం భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్రవచనంగా తెలుస్తుంది. మరిన్ని ఆసక్తికర వీడియోలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.